Hi, I'm Roshan. I recently passed out in 2024 from computer science and engineering background, and I got placed in Pragma Edge with a package of 4 LPA as an SI developer trainee. నాకు ఇన్ డిమాండ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలని ఉండే, పర్టికులర్లీ మార్కెట్లో ఏం డిమాండ్ ఉంది, ఏ టెక్నాలజీకి డిమాండ్ ఉంది మాకు అంత ఐడియా లేకపోతుండే. దీనివల్ల ఏమవుతుందంటే అందరూ ఒకటే కోర్స్ ఎన్రోల్ అవ్వడం వల్ల మాకు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లో ఏమంటే అడిగాము ఎంతమంది ఉంటారు క్లాస్లో పర్టికులర్లీ, సో మాకు ఒక పర్సనల్ అసిస్టెన్స్ వస్తుందా లేదా, లైక్ మేము ఏమన్నా ల్యాగ్ ఉన్నామంటే మాకు ఒక ప్రాపర్గా మాకు ప్రిపేర్ చేయగలుగుతారా లేదా ఇంటర్వ్యూకి, అట్లాంటివని చెప్పేసి మేము చూసాం కాబట్టి పాయింట్స్. బట్ మాకు అక్కడ అంతా కన్విన్సింగ్ గా అనిపించలేదు. వాళ్ళు ఏంటంటే జస్ట్ మీకు నేర్పిస్తాం కోర్స్ అండ్ వీ విల్ గివ్ యూ ద కంపెనీ లింక్, సో మీరు అప్లై చేయండి, మీకు కాల్ బ్యాక్ వస్తే మీరు పోయి ఇంటర్వ్యూ ఇవ్వాలి, లేకపోతే మీరు సెలెక్ట్ అవ్వడం మీ చేతిలోనే ఉంటుంది. సో అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాం, మీకు ఏమైనా పర్సనల్ గా ఇట్లా గైడెన్స్ ఉండదు. ప్లస్ ఏంటంటే మీకు పర్టికులర్ గా మీకు మీ లెర్నింగ్ ట్రాక్ చేయడానికి ఏమి ఉండదు, ఎవరు పర్టికులర్ గా పర్సనల్ గా ఎవరు ఉండరని. బట్ ఇన్ 10,000 కోడర్స్ మాకు అష్యూరెన్స్ వచ్చింది, లైక్ we will have PMs and support trainers to clarify our doubts. సో ఇట్లా అని చెప్పేసి కన్విన్సింగ్ అనిపించింది నాకు. మోస్ట్లీ నా ఏమేమి ఉండే అంటే ఇన్ డిమాండ్ టెక్నాలజీస్ మీద ఏదో ఒక జాబ్ వచ్చినా, లైక్ కంపెనీతో ఫ్యూచర్ బెటర్ ఉండాలి, గ్రోత్ ఉండాలి, టెక్నాలజీలో నా వర్క్ కల్చర్ మంచిగా ఉండాలి, ఎక్స్పీరియన్స్ బాగుండాలి, ఫ్యూచర్లో నాకు ఫ్యూచర్ స్కోప్ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఏం చేశాను. మనం చేసిన టాస్క్ అండ్ చేసిన ప్రాజెక్ట్స్ అంతా మనము ఇంటర్నెట్ త్రూ షోకేస్ చేయడానికి లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పర్టికులర్ హెచ్ఆర్స్ అండ్ రిక్రూటర్స్ ఏంటంటే డైలీ వాళ్ళకి రీచ్ అయిపోయి మన ప్రొఫైల్ అంతా చూస్తూ ఉంటారు. వాళ్ళకి మన పర్టికులర్ ప్రాజెక్ట్, మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, మన కమ్యూనికేషన్ నస్తే వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు అండ్ మనకు అట్లనే జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ ఉంటాయి.